అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చిన తర్వాత దుష్ప్రచారాలతో అధికారం చేపట్టారు. కానీ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి ఈ మీడియాని కించపరిచే విధంగా మీడియా అధినేతల మీద కేసులు పెట్టారు. మీడియా అధినేతలు చేసిన తప్పేంటి? ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అన్ని కులాల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, అలాగే ఈ డీజీపీ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలైనా కానీ ఎవరిని న్యాయం చేయకుండా కేవలం ఒక బూత్ సినిమాల మా దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మని ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతుడిలాగా అతనికి భద్రత కల్పించి మరి డీజీపీ గారిని కలిసి మీడియా అధినేతల మీద, ప్రజా సంఘాల మీద, ప్రజా నాయకుల మీద, ప్రజల కోసం మాట్లాడే నాయకుల మీద కేసులు పెట్టించారు. ఇది ఎంతవరకు సమంజసం? బిఆర్ నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 5 ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యంగా ప్రజలను ఇబ్బంది పెట్టే చాలా కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ చేస్తుంది. అన్ని విధాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నా వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏకైక ఛానల్ టీవీ5 మాత్రమే ప్రజాస్వామ్యానికి అండగా ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద మా కార్యాలయం మీద దాడి జరిగితే డీజీపీ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ ఇవ్వాల, మా నాయకులను గాని ప్రజలకు గాని ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తుంటే అపాయింట్మెంట్ ఇవ్వాల. కానీ ఒక బూత్ సినిమాల డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రజలకు ఏ విధంగా సందేహం ఇవ్వాలనుకున్నారు? రామ్ గోపాల్ వర్మకి ఒకటే చెప్తున్నాము, బిఆర్ నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం అంతా అండగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మా తెలుగు యువత, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు యువత మొత్తం బిఆర్ నాయుడు గారికి, వాళ్ళ యాజమాన్యానికి అండగా ఉంటుంది, టీవీ5కి అండగా ఉంటుందని తెలియపరుస్తున్నాం.